నేను కాదులేండి లెజెండ్ నేనంటే అక్కడ ఒప్పుకుంటారు మీరు. లెజెండ్ అంటే ఆయనే. ఇప్పుడు అన్ని కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో సినిమాలు వరుసటి వచ్చేస్తున్నారా. ఇప్పుడు సినిమాలకి సంక్రాంతి సీజన్, సమ్మర్ సీజన్, దసరా సీజన్ లాగా ఇప్పుడు పొలిటికల్ సీజన్ అన్నమాట. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మన నందమూరి బాలయ్య, దాని తర్వాత మన యాక్టర్ వెంకటేష్ బాబు, దాని తర్వాత నాని, తర్వాత నారా రోహిత్, వీళ్ళందరూ కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు చేసి మన ముందు చేస్తున్నారు ఎలక్షన్ గా. బాలయ్య బాబు గారు అంటే రాబోయే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి డిసైడ్ అయ్యారు కాబట్టి మన స్టేట్మెంట్ కదా. ఇప్పుడు తీస్తున్న సినిమా కాస్త ఆయన ఎలక్షన్స్ లో ఆయనకి తగ్గట్టుగా కథా కథనాలు, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని ఉంటారు రాజకీయంగా ఆయనకి వెళ్ళిపోవడం కోసం. అది కాస్త ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేస్తారన్నమాట. అలా వచ్చారంటవా? సరేగానే వెంకటేష్ బాబు ఏంట్రా? అవును, వెంకటేష్ బాబు ఇప్పుడు రాజకీయంగా సినిమా చేస్తున్నాడు. రాజకీయ బ్యాక్ డ్రాప్ లో ఆయన హోమ్ మినిస్టర్, దాంట్లో ఆ క్యారెక్టర్. తర్వాత మనం మారుతి డైరెక్షన్. ఓహో, ఈయన ఇప్పుడు ఈ సినిమా చేసి రేపు ఎలక్షన్స్ లో రిలీజ్ చేస్తే కమర్షియల్ గా ఇప్పుడు వర్కౌట్ అవుద్ది. నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావడానికి ఈ సినిమా ప్లస్ అవుతుంది ప్లాన్ చేశారు అన్నమాట. అలా వచ్చావా? మరే మన నాని చేస్తున్నాడు రా రాజకీయ బ్యాక్ డ్రాప్ లో. ఏంటి మన యువ హీరో యువజన నాయకుడు అయిపోతాడా? అయిపోవట్లేదు రా, సినిమా చేస్తున్నాడు రాజకీయ బ్యాక్ డ్రాప్ లో. జెండాపై కపిరాజ్, పై కపిరాజ్ అని అప్పుడు జెండా కూడా డిసైడ్ చేశాడా? జెండా డిసైడ్ చేయడం కదా. సినిమా పేరు జెండాపై కపిరాజు. ఓహో, దాని మీద ఆంజనేయ బొమ్మ ఉంటుంది. ఏది ఏమైనా కూడా మనోడు కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తాడేమో. మన నారా రోహిత్, మన చంద్రబాబు నాయుడు గారు అన్నగారు అబ్బాయి. రాబోయే ఎలక్షన్స్ లో చంద్రబాబు గారికి మనోడు అంతా అదే ఈయన తన వంతు సాయంగా కొంచెం హెల్ప్ అవుద్దని ఉద్దేశంతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తాడన్నమాట. మనోడు ప్రతినిధి అని ఒక డిఫరెంట్ రాజకీయ సబ్జెక్ట్ తోటి మన ముందుకు వద్దామని ప్లాన్ చేసాడు. ఈ పాయింట్ కూడా చాలా కొత్తగా ఉంటది. కేవలం 84 పైసల కోసం ఒక సీఎం ని కిడ్నాప్ చేసి విభిన్నమైన పాయింట్ తో ప్రతినిధిగా మన ముందుకు వస్తున్నాడు. 84 పైసల కోసం సీఎం ని కిడ్నాప్? ఓహో, ప్రస్తుత చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కాదు కాబట్టి అలా ప్లాన్ చేశాము. ఒరే, ఈ సంవత్సరం జనవరి నుంచి ఎప్పటి వరకు రిలీజ్ అయిన బొమ్మలేండి? జనవరి నుంచి ఇప్పుడు దాకా ఓ 25. అందులో ఇటు బొమ్మలు ఎన్ని చెప్పు? ఇటు బొమ్మలు చాలా ఉన్నారా. మన మహేష్ బాబు గారు 1 ఉందా, రామ్ చరణ్ తేజ్ అన్న ఎవడుంది. మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ సినిమాలో దమ్ము చూపించగలిగారు కానీ కమర్షియల్ గా దమ్ము చూపించలేకపోయారు. మరి మన మోహన్ బాబు వాళ్ళ అబ్బాయిలతో కలిసి మంచి ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చారు. ఎంటర్టైన్మెంట్ పాండవులు తుమ్మిదే అంట. ఈ సినిమాకి పెట్టుబడి రాబట్టుకోవడానికి చాలా కష్టమైందని విన్నాను రా. మరి మన పూరి జగన్నాథ్ గారు నితిన్ కాంబినేషన్ లో మన ముందుకు వచ్చిన హార్ట్ అటాక్, ఈ సినిమా కూడా అదే పరిస్థితి రా. ఇలాగంటే అలాగరా. మరి మన నాని పైసా ఆహా కళ్యాణం అంటే 2 బొమ్మలు దిల్లాడు. వచ్చాయి కానీ ఎక్కడున్నా. మరి మన సునీల్ భీమవరం బుల్లెట్ అంటే వచ్చాడు కదా, ఎన్నాళ్ళు ఉంటాడు థియేటర్ లో. అన్ని ఇలాంటి అలాగరా. దీన్ని బట్టి ఇప్పుడు నువ్వు బాగున్నావు అని చెప్పిన బొమ్మలు గాని, బాగోలేదు అని చెప్పిన బొమ్మలు గాని ఇవన్నీ కూడా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదురా. ఈ సంవత్సరంలో అప్పుడే 3 మాసాలు వెళ్ళిపోయాయి. దీన్ని బట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే బొమ్మ ఈ నెలలో ఉంటుందో. బాలీవుడ్ లో రణబీర్ సింగ్, దీపికా పదుకునే జంటకే జనం నీరాజనాలు పట్టేస్తున్నారంట. రామ్లీలా కాంబినేషన్ కదరా కదా. అసలు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని జనం చెప్పుకుంటున్నారు. పైగా వీళ్ళిద్దరూ బయట ఇప్పుడు డేట్ దాంతో కెమిస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటది కదా. అసలు ప్రేమికుల జంట అంటే ఇలా ఉండాలి అని చెప్పి బాలీవుడ్ కోడే కూసేస్తున్నారు బాబా. ఓహో, అంటే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. పైగా వీళ్ళిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరిని పెట్టి ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ తీస్తే కమర్షియల్ గా బాగా వర్కౌట్ అవుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని మళ్ళీ జంటగా పెట్టి సినిమా ప్లాన్ చేశాడు అన్నమాట సంజయ్ లీలా బన్సాలి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అప్పట్లో జయా బచ్చన్ గారిని కనుక ప్రేమించి పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏముంది, అమితాబ్ బచ్చన్ పెళ్లి అయ్యేది కాదు. నిన్ను కదిపోయి చూడు. నేను మ్యాటర్ అది కాదు. మొన్న ఢిల్లీలో కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచి కార్యక్రమం అంతా పూర్తయిన కొన్ని ప్రశ్నలు వేశారంట. ఆ ప్రశ్నలు ఏమన్నారంటే, ఏమంటే అప్పట్లో మీరు కనుక జయా బచ్చన్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎవరిని చేసుకుందరు అని అడిగారంట. రేఖని పెళ్లి చేసుకుని ఉండేవాడిని అని సమాధానం చెప్పుకుంటారు కదా. ఇలాగే ఆఫ్ ఆయన ఎలా చెప్పలేదు, ఇంకో పేరు చెప్పారు. అంటే అప్పట్లో ఇంకోలో
స్టోరీ నడిపారట. ఆయన ఫీల్ అయ్యారు ఒక అమ్మాయి మీద, ఆ ఫీలింగ్ ఏంటి చెప్పారు. ఓహో, చాలా సింపుల్ గా ఉండి ఎంతో అద్భుతమైన అందం ఉండి ఒక హీరోయిన్ ఆ అమ్మాయి మీద ఈయన ఇన్స్పైర్ అయ్యి కవితలు కూడా రాశారంట. అమ్మాయిని బాగా ఇష్టపడ్డారంట. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయిని అప్పట్లో ఆయన పెళ్లి చేసుకోలేకపోయారు అనుకో. ఆ అమ్మాయి నన్ను అంత ఇన్స్పైర్ చేసింది, ఎప్పటికీ ఆ అమ్మాయి నాకు అలాగే గుర్తుంటది అని చెప్పారు. ఎందుకే ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మన వహీదా రహమాన్. రోజులు మారాయి. అంటే అంతటి అమితాబ్ బచ్చన్ నేను మిస్ అయిపోయాను అని ఫీల్ అవుతున్న అమ్మాయి మన తెలుగు సినిమా హీరోయిన్ వహీదా రెహమాన్ అన్నమాట.